వాలంటీర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కేంద్రంలో సునంద ఆసుపత్రిలో డాక్టర్ ప్రసాద్ శెట్టి తమ ఆసుపత్రిలో కొన్ని నెలల క్రితం ఉడ్మల్ గిద్దా గ్రామానికి చెందిన హనుమంత్ అనే వ్యక్తి ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన గాయాలతో వచ్చిన సందర్భంగా వారి క్లిష్టమైన పరిస్థితుల్లో గ్రామస్తుల ఆర్థిక సహాయ సహకారాలతో సర్జరీని విజయవంతం చేశారు. పేషెంట్ హనుమంతును ఇప్పుడు మామూలుగా తన పని తాను చేసుకుంటూ నడవగలుగుతున్నాడని గ్రామస్తులు పేషెంట్ తెలిపారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ దామరగిద్దా మండలం క్యాతన్పల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ శెట్టి క్రిటికల్ పొజిషన్ లో ఉన్న పేషెంట్లకు సర్జరీ చేసి ఎంతో మందికి నయం చేయడం జరుగుతుందన్నారు. ఇలాంటి డాక్టర్ ప్రాంతంలో ఉన్నందుకు ఈ ప్రాంత ప్రజలందరి అదృష్టమన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వారందరినీ పిలిచి సన్మానం చేశారు. కోలుకున్న పేషెంట్ హనుమంతు డాక్టర్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ శెట్టి, పేషెంట్ హనుమంతుతో పాటు నాయకులు గోపాల్, సాయి, భీమేష్, మల్లేష్, ప్రకాష్, ఉషప్ప, పెంటప్ప మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. చాలా సీరియస్ ఉండే కూడా మా ఊరి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, విద్యార్థులు అందరూ కూడా నాకు ఎంతో కొంత సాయం చేసి నన్ను ఈ పొజిషన్ తీసుకొచ్చిండ్రు. ప్రత్యేకంగా డాక్టర్ కూడా ఆయన కృషి వల్ల, పట్టుదల వల్ల ఎలాగైనా సరే ఈ పేషెంట్ బతికించాలని పట్టుదలతో సార్ నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చిండ్రు. సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తరఫు. అలాగే సార్ కూడా మన దామరగిద్దా మండలం కేతపల్లి విలేజ్ సంపాదించారు. అలాగే ముఖ్యంగా మీరు నారాయణపేటలో ఇలాంటి హాస్పిటల్ ఉండడం మన చుట్టుపక్కల ఊళ్ళో అదృష్టం కూడా భావించుకోవాలి. ఇలాంటి హాస్పిటల్ మరి ఎక్కడగా లేదు. ఆయన చనిపోతా అని చెప్పి అందరూ చనిపోయడం 99% చనిపోయడాన్ని బతికి అంటే సార్ మామూలు కాదు, చాలా గొప్పగా చెప్పారు. సార్ గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పారు. వీళ్ళు డాక్టర్లు ఉండడానికి మనం గర్వపడాలి. అంటే మన చుట్టుపక్కల అందరూ గర్వపడాలి. మహేష్ ఏర్పాటు చేయడం ఎందుకనగా ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఇంటర్నేషనల్ వాలంటీర్స్ డే. అంటే స్వచ్ఛందంగా ఎవరైతే ముందరికి వచ్చి ఒకరినొకరు ఆదుకొని నా అనుకున్న వాళ్ళు కూడా ఎవరు లేక, ఎవరైతే ఒంటరిగా ఉన్న వాళ్ళకి కానీ, ఆపదలో ఉన్న వాళ్ళకి కానీ మన వంతు సహాయం చేసే వాళ్ళు ఎక్కడైతే చేస్తుంటారో ఆ రోజుని సెలబ్రేట్ చేసుకునేదే ఇంటర్నేషనల్ వాలంటీర్స్ డే. మేము ఈ రోజు గురించి ఆలోచన చేసినప్పుడు మా అందరికీ ఫస్ట్గా మొట్టమొదటిగా గుర్తు వచ్చింది మన ఉడ్మల్ గిద్దా గ్రామం. ఎందుకంటే నేను ఇక్కడ రాకముందు కానీ అనేక వివిధ స్టేట్లలో, వేరే రాష్ట్రాలలో, వేరే దేశాలలో ఎక్కడెక్కడో పనిచేసి ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్, వేరే డిస్టిక్లలో కూడా. ఇక్కడ ఉన్నా కూడా ఎన్నో క్రిటికల్ కేసెస్ చాలా చేశాము. ఎప్పుడైనా ఏదైనా ఆపరేషన్ చేసుకోవాల్సిన పేషెంట్ ఎవరైనా వస్తే ఒక నిర్ణయం తీసుకోవడానికి తమ్ముడు రావాలి, అన్న రావాలి, కొడుకు రావాలి, అక్క రావాలని ఒకరి మీద ఒకరు వేసుకుంటూనే ఉంటారు. అలాంటిది మీ ఊరు సంబంధించిన హనుమంతు పేషెంట్ గత సంవత్సరం కింద ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అయ్యి తీవ్ర రక్తస్రావంతో మీద నుంచి కిందకు అనేకమైన ఎముకలు విరిగి నరాలు తెగి క్లిష్టమనే పరిస్థితులు వచ్చినప్పుడు మీరు మా మీద నమ్మకంతో మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు కూడా ఏమాత్రం సంకోచించకుండా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని వెంటనే ఏం కాదు ఏమున్నా మేము చూసుకుంటాం అంటే ఒక సొంత ఫ్యామిలీ, అన్న తమ్ముడు ఎట్లయితే ఉంటే ఒక నిర్ణయాలు తీసుకుంటారో ఆ రోజు గోపాలన్న కానీ, సాయి కానీ వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని, దృఢమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ రోజే మాకు అనిపించింది అదే ఇట్లా ప్రతి ఊర్లో కూడా ఒక యూనిటీ అని ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎన్నో ఊళ్ళల్లో ఎంతోమంది వచ్చినా కూడా ఒక యూనిటీ అనేది కనిపించదు. మళ్ళీ వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, మళ్ళీ 2 గంటలైనా చెప్తాం, ఎల్లుండి చెప్తాం, అట్లా మస్తు చెప్తూ ఉంటారు. అట్లా కాకుండా ఎమర్జెన్సీ కండిషన్లో ఎప్పుడైనా యూనిటీగా ఉండి తీసుకోవడం చాలా మంచిగా నచ్చింది. దాని తర్వాత కూడా ఏదైనా క్రిటికల్ ఆపరేషన్ అవసరం అన్నప్పుడు కూడా మనం నిర్ణయం తీసుకున్నాం, ఓకే సరిపోతుంది.
ఇది అసలే మనకు ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు. ఆయన కండిషన్ కూడా చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. దానికి ఆర్థికంగా కూడా చాలా అవసరం వస్తుంది. ఆర్థికంగా ఎవరైనా అంటే నార్మల్గా వచ్చి మాట్లాడడం, సపోర్ట్ చేయడం ఎంతోమంది చేయొచ్చు, మన చుట్టాలు కానీ ఎవరైనా. ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా గొప్పది. ఎవరైనా నీకు గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పడంలో కాదు, ఇచ్చినప్పుడు మాట్లాడండి అని అంటారు. అలా ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఆర్థికంగా మీ ఊరు వాళ్ళ అందరూ మీ దగ్గర డబ్బులు లేకున్నా కూడా చందాలు వేసుకొని మరి ఒక పేషెంట్ని బ్రతికించారు. ఆయనకి ఆల్మోస్ట్ మీరు అందరు కలిసి రెండవ లైఫ్ చాలామంది మొన్న కూడా వాళ్ళ బావడి వచ్చినప్పుడు కూడా సార్ మీరు చాలా గొప్ప, ఆయనకి కొత్త జీవితాన్ని ఇచ్చారు. అదంటే మీ అందరు కలిసి పునర్జన్మ ఇచ్చింది మీ ఊరు వాళ్ళందరూ కలిసి ఆయనకి ఇచ్చారు. మీరు మీ కష్టానికి సరైన ప్రతిఫలం రావడానికి నేను ఒక హెల్ప్ చేశాను. సో ఇలా అంతగా వాలంటీర్గా మీరు ముందరికి వచ్చి ఆయనకి సపోర్ట్ చేసినందుకు ఈ వాలంటీర్స్ డే రోజు మీతో పాటు సెలబ్రేట్ చేసుకోవాలి, మిమ్మల్ని చిన్నగా సన్మానించాలి అని మాకు అనిపించింది. అందుకే మీ అందరినీ పిలిచి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ యూనిటీ చాలా సంతోషంగా బతుకుతారు. ఎందుకంటే ఎప్పుడైనా మనకి 100 కోట్లు 1000 కోట్లు ఇన్ని ఉన్నా కూడా ఒక సపోర్ట్, ఒక యూనిటీ అని లేకపోతే ఎప్పుడైనా మనం హ్యాపీగా ఉండలేము. సో మీ ఊరు యూనిటీ మాకు చాలా నచ్చింది. ఇప్పటికి చాలామంది ఎవరు వచ్చినా కూడా చాలామంది చెప్తుంటాం ఉడుమల గుద్ద తెచ్చుకుంటాం. ఎప్పుడైనా మా వద్ద ఎవరు చూడ వచ్చినా కూడా నువ్వు తక్కువ చేయి అంటారు. కానీ వారి చేతుల నుంచి కొంచెం ₹1 పెట్టి నాకు ₹2 తక్కువ చేయమని చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఏం పెట్టకుండా ₹1 మేము చేయము, మొత్తం నువ్వే తక్కువ చేయి, అది చేయాలంటారు. మా వద్ద వరకు మేము 100% చేస్తాం.